ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓకే కదా చామ్, కొంచెం ఓర్చుకో. వెన్న రాస్తే తగ్గిపోతుంది. తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం. అమ్మగారి కోపానికి ప్రతిసారి నేనే బలైపోతున్నాను. ఏంటి చామ్, ఫీల్ అవుతున్నావా? తప్పు చేస్తే బాధ లేదు బాబు, కానీ నేనే తప్పు చేయలేదు. అసలు అరుణ్ బాబు చేతిలో నేను ఆ రోజా ఫ్లవర్ డిజైన్ వేయలేదు, కానీ అది ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు వేయకుండా మరెవరు వేశారు? ఆయనంతటా ఆయన వేసుకోలేరు. ఒకవేళ చిన్నబాబు రూమ్ లో ఉన్నారు కదా ఆ మేడం, ఆవిడ వేసిందేమో. అయినా ఆవిడ రోజా ఫ్లవర్ ఎందుకు వేస్తుంది? చాచా, తను వేసి ఉండదు. అరుణ్ బాబే వేసుకొని ఉంటాడు. ఆయనకి మెహందీ కోన్ ఎలా పట్టుకోవాలో కూడా తెలీదు. అలాంటప్పుడు ఆయన ఎలా వేసుకుంటారు? వేస్తే ఆ అమ్మాయే వేసుండాలి. ఆవిడ చేసిన పనికి అనవసరంగా నాకు శిక్ష పడింది. చూడండి, చేతిలో ఎంత పెద్ద వాత పడిందో. రామమ్మ ఇంత మూర్ఖంగా శిక్షిస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు చేయరు బాబు? ఆ పేరంటేనే అమ్మగారికి ఇష్టం లేదు. అలాంటిది రోజా పువ్వు డిజైన్ వేస్తే ఊరుకుంటారా? అమ్మ నిన్నేమన్నా, నువ్వు మాత్రం వెనకేసుకొస్తూనే ఉంటావు. అసలు ఇంతకీ ఆ డిజైన్ ఎవరు వేసి ఉంటారో ఏం అర్థం కావట్లేదు. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదులే బాబు. ప్రేమికులందరూ ఇచ్చుకునేది రోజా పువ్వు. అదే ప్రేమతో ఆవిడ పెద్దబాబు చేతిలో రోజా పువ్వు బొమ్మ వేసి ఉంటుంది. లేదు జామ్, తను వేసే ఛాన్సే లేదు. చామంతి ఈజ్ కరెక్ట్. ఆ డిజైన్ తనే వేసింది. ఏయ్, తనే వేసిందని అంత కన్ఫర్మ్ గా నీకెలా తెలుసు చిట్టి? ఐ నో ఎవ్రీథింగ్. ఆ రూమ్ లో ఉన్న లేడీ ఎవరో కాదు, రోజా. చిట్టి, ఏం మాట్లాడుతున్నావు? రోజా ఈ ఇంట్లో ఉండడం ఏంటి? ఎస్ జామ్, ప్రేమ్ ఇస్ లైయింగ్. షీజ్ రోజా. ఇందాకే నేను స్కాన్ చేశా. ఏయ్, లేదు లేదు, రోజా ఇక్కడ ఉండడం ఏంటి చిట్టి? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? తను ఇక్కడ ఎందుకు ఉంటుంది? ప్రేమ్ బాబు, మనుషులు అబద్ధాలు చెప్తారు, రోబోలు అబద్ధాలు చెప్పవు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. నావి కళ్ళు కాదు, స్కానర్స్. హే చిట్టి, వెళ్ళి పని చూసుకో. ఈ మధ్య ప్రతి దానిలో వచ్చి దూరుతున్నావు. చిట్టిని ఎందుకు అరుస్తున్నారు బాబు? తను ఖచ్చితంగా నిజమే చెప్తాడు. అంటే రోజాను తీసుకొచ్చి ఈ ఇంట్లోనే దాచారన్నమాట. హే లేదు జామ్, వాడేదో చెప్పాడని నువ్వు కూడా ఏంటి? లేదు బాబు, నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నన్ను రూమ్లోకి రానివ్వకుండా, తనని చూడనివ్వకుండా నువ్వు అడ్డుపడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందంటే మళ్ళీ ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చింది? అసలు నీతో కాదు, తనతోనే మాట్లాడతాను. ఏ చామ్ 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 చామ్, నువ్వెక్కడ దొరికావరా నాకు? నిన్ను చామ్. హే
చాం చాం చాం. నేను రోజాతో మాట్లాడాలి డ్రైవర్ బాబు. నువ్వు ఇక్కడే ఉండు. హే చాం. హే, చాం. చాం. మొహం దాచింది చాలు, ఇటు తిరగక్క. అమ్మగారు అంత తిట్టి మెడ పట్టి బయట గెంటేసినా సరే మళ్ళీ వచ్చి ఇంట్లో చేరావా? ఎందుకక్క ఇలా తయారయ్యావు? చెయ్యని తప్పుని చెయ్యలేదు అని మేమందరం ఎలా నిరూపించుకోవాలి? ఎక్కడెక్కడో తిరుగుతుంటే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఈ ఇంటి చుట్టే తిరుగుతున్నావా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకంటే చిన్నదాన్ని కాబట్టే మాట్లాడుతున్నాను. అదే పెద్దదాన్ని ఉంటే నీ మొహం పగలగొట్టేదాన్ని. ఏంటి వాగుతున్నావు? అడ్డుపడడం తెలిసిన ఈ చేతికి నీకంటే ఎక్కువ ఆవేశపడటం కూడా తెలుసు. మంచిగా చెప్తుంటే అర్థం కాదా నీకు? ఎందుకు కోరి కోరి ప్రమాదంలోకి వెళ్తున్నావు? ఇక్కడ నీకు ఆస్తి అంతస్తు మాత్రమే కనిపిస్తుందేమో. గొప్పింటి దగ్గర మనలాంటి వాళ్ళు పని చేయడానికే పనికొస్తారు, కానీ ఆ ఇంటి మీద అధికారం కావాలని ఆశపడితే పాము పడగై ప్రాణాలే తీస్తుంది. ఈ రోజా దేనికి భయపడదు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు. నువ్వు భయపడవని నాకు తెలుసు. నీకు ఆ భయం లేకపోవడం వల్లే నీకు ఏమవుతుందోనని నేను భయపడాల్సి వస్తుంది. అమ్మగారికి కోపం వస్తే ఎంత ప్రమాదమో ఒకసారి అనుభవించాక కూడా మళ్ళీ వచ్చి ఈ ఇంట్లోనే చాటుగా ఉంటున్నావు అంటే నేను ఏమనాలి? ఎంత రిస్క్ చేసైనా అరుణ్ణి నా సొంతం చేసుకుంటాను. పెళ్లి చేసుకుని అరుణ్ బాబు గారికి దగ్గరైతే చాలు అనుకుంటున్నావు. ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఆలోచించట్లేదు. అసలు జీవితమే ఉంటుందో లేదో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.